రాజకీయాల్లో నమ్మకం విశ్వసనీయతకి ప్రజలు టాప్ ప్రయారిటీ ఇస్తారు. నిజానికి నమ్మకం నలుగురిలో నిరూపించుకోవాల్సినది కాదు, అది మనసులో పుట్టి జీవితాంతం సాగే నిత్య బాటసారి. ఇప్పుడు ఆ నమ్మకం నిలబెట్టుకున్న జగనన్న ఎవరెస్ట్ శిఖరంపై సగౌరవంగా కూర్చుని వై నాట్ 175 అంటూ ధైర్యంగా అంటున్నారు. కానీ చంద్రబాబు గారు మాత్రం ప్రజల్లో ఆ నమ్మకం కోల్పోయి పొత్తులంటూ పార్టీల చుట్టూ తిరుగుతున్నారు. 2014లో 650 పైచిలుకు హామీలిచ్చిన చంద్రబాబు గారు గెలవగానే ఒక్కటి నెరవేర్చకుండానే మేనిఫెస్టోని మాయం చేసేశారు. దీంతో 23 సీట్లతో బాబు గారిని 2019లో జనం మూలన కూర్చోబెట్టేశారు. కానీ సీఎం జగన్ గారు ఆయన ఇచ్చిన హామీలను 99% అమలు చేసి అసలు సిసలైన నాయకుడు అనిపించుకున్నారు. ఓవరాల్ జగనన్న చెప్పారంటే అది కష్టమైనా చేస్తారు. ప్రజల్లో ఈ నమ్మకం చంద్రబాబు గారికి లేదు. పవన్ కళ్యాణ్ గారు 10 జన్మలెత్తినా రాదు. కానీ జగనన్న అతి తక్కువ వ్యవధిలోనే సాధించుకోగలిగారు.